పప్పు చెకోడీలు. పప్పు చెకోడీలు అనగానే 90 కిడ్స్ అందరికీ చాలా బాగా గుర్తుంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు స్నాక్స్ అంటే అవే కాబట్టి. సో 1 రూపీకి 4 ఇచ్చేవాళ్ళు. తర్వాత ఒకటి 50 పైసా అయ్యింది. తర్వాత అలాగా 1 రూపీ అయింది. ఇప్పుడు మొన్న రీసెంట్గా షాప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నామంటే ఒక చిన్న షాప్లో అది 5 రూపీస్ అయ్యిందనమాట. ఇంకా ఫ్యూచర్లో ఎంత అవుతుందో తెలీదు. బట్ చాలా బాగుంటాయి అన్నమాట, క్రిస్పీగా. సో సరే ట్రై చేద్దామని చెప్పేసి ఒకరోజు ట్రై చేశాను. ఇంతకుముందు ట్రై చేశాను, అప్పుడైతే బాగానే వచ్చింది. మీరు ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ ట్రై చేసినప్పుడు ఫెయిల్యూర్ అయిందా రెసిపీ అనేది? కొన్నిసార్లు అలా అవుతూ ఉంటుంది కదా. సో అలా అయిన రెసిపీయే ఇది కూడా. అంటే కంప్లీట్ ఫెయిల్యూర్ అనలేము, అలాగని సక్సెస్ అనలేము కూడా. ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే మేము తిన్నాం కాబట్టి మాకు బాగానే అనిపించింది టేస్ట్. బట్ ఏంటంటే అంత క్రిస్పీగా రాలేదు. ఎగ్జాక్ట్గా బయట ఎంత కరకల్లాడుతూ ఉంటాయో అలా రాలేదన్నమాట. కొంచెమే కరకల్లాడుతుంది, లోపలంతా కొంచెం మెత్తగా ఉంది. ఎందుకో అర్థం కాలేదు. ఇక్కడ నేను క్వాంటిటీస్ ఎలా తీసుకున్నానంటే మైదాపిండి, గోధుమ పిండి కాదు, మైదాపిండి, బియ్యపిండి తీసుకున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాను. సో హాట్ వాటర్లో దాన్ని కొంచెం సేపు వేసేసి ఇలా చేసుకున్నాను. నానబెట్టి ఉన్న పచ్చెనగపప్పు దానికి అద్ది చేశాను అనమాట. బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా ఎందుకు అంత క్రిస్పీగా రాలేదు అనేది. నేను ఇంతకుముందు ఒకసారి చేశాను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు, అప్పుడైతే క్రిస్పీగా వచ్చింది. బట్ అప్పుడు ఎలా చేశాను అనేది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఇదన్నమాట, ఇలా ట్రై చేస్తే ఇలా వచ్చింది. బట్ ఓకే, అన్నిసార్లు సక్సెస్ అవ్వాలి కుకింగ్లో అని ఏమీ లేదు కదా. ఒక్కసారి నేర్చుకుంటూ ఉంటాం కదా అనిపించింది. బట్ టేస్ట్ అయితే టూ గుడ్. అదే మా తమ్ముడు కనుక తిన్నాడు అనుకోండి, ఏమంటాడు తెలుసా, చిచ్చి ఎంత చండాలంగా ఉందా అంటాడు, తినేస్తాడు. తమ్ముళ్ళందరూ ఇంతే. సో ఇలా మీకు ఇప్పుడు అయ్యింది. ఒకవేళ ఎప్పుడు అవ్వలేదు, మాకు ఏ రెసిపీ ట్రై చేసినా మేము ఎప్పుడు సక్సెస్ అయ్యామంటే ఓకే. లేదు మాకు కూడా ఇలా చాలా రెసిపీస్ అయ్యాయి అని మీకేమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఎక్కువగా ఇక్కడ నేను స్టీల్ది పాత్ర పెట్టాను అనమాట ఫ్రై చేయడానికి. సో దానివల్ల ఏమైందంటే హైలో పెట్టేశాను. హైలో పెట్టడం వల్ల కొంచెం మాడింది. సో వీలైతే మీడియంలో పెట్టుకోవడానికి చూడండి. సో చూసారు కదా, లాస్ట్లో ట్రై చేస్తే ఇలా వచ్చింది. బట్ కరకళ్ళు అంటున్నాయి, అంటే క్రిస్పీగా ఉన్నాయి. పప్పులు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. థ్యాంక్ యూ.